హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఎక్స్ప్లోరింగ్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ సిరీస్లో ఇది ప్లేస్ నెంబర్ 8, కూర్మ గ్రామం. మీకు తెలుసా ఒక విలేజ్, అసలు కరెంటే లేని విలేజ్ ఒకటి ఉందని? అది ఎక్కడో కాదు, మన శ్రీకాకుళం జిల్లాలోనే ఉంది. అదే ఈ కూర్మ గ్రామం. ఇది శ్రీకూర్మం వెళ్ళే రూట్లోనే ఉంది. మనం ఇటు నుంచి వెళ్ళేటప్పుడు చూశాను నేను విలేజ్ రూటు, బట్ వెళ్ళలేదు. సో ఇప్పుడైతే వెళ్తున్నాం. అసలు కరెంట్ ఉండదు, కరెంటే లేదంటే టీవీ మొబైల్స్ ఎక్కడి నుంచి వస్తాయి, అసలు ఏమి ఉండదు. మన ఒకప్పుడు విలేజెస్, ప్యూర్ విలేజ్ ఎలా ఉంటుందో అలా ఉంటున్నారంట వాళ్ళు ఎప్పుడు కృష్ణ భక్తితోనే ఉంటారు. వేదిక్ విలేజ్. సో అదే మీరు చూడండి, కూర్మ గ్రామం అని ఉంది. ఇక్కడ నుంచి కిలోమీటర్ ఎంత డిస్టెన్స్ తెలీదు. ఉన్నత చిత్తం హరే కృష్ణ హరే కృష్ణ అని ఉంది. హరే కృష్ణ. సో ఇదే రూటు. చాలా బాగుంటుందంట విలేజ్. టెంపుల్ అంటున్నాను, టెంపుల్స్ తిరిగి టెంపుల్ అలవాటు అయిపోయింది. ఆ విలేజ్ బాగుంటుందంట చాలా. అసలు కరెంట్ ఉండదు, టీవీ ఉండదు, మొబైల్స్ వాడరు. అసలు బయట ఉన్న ప్రపంచంతో సంబంధమే ఉండదంట. మొత్తం కర్రల పొయ్యి మీద వంట వండుకొని అదే న్యాచురల్గా పండిందే తింటారంట. పెస్టిసైడ్స్ గట్రా వాడరంట. అండ్ ఇల్లులు కూడా మ్యాక్సిమం పెంకుటిల్లే ఉంటాయి అన్నారు. సో మనం వెళ్దాం. ఇదే ఫస్ట్ టైం నేను వెళ్దాం, మీకు కూడా చూపిస్తాను. సో ఈ వీడియో లాస్ట్ వరకు చూసేయండి. ఫస్ట్ అయితే ఒక లైక్ అయితే వేసుకోండి. మర్చిపోయా, మీ వాళ్ళు చాలామందికి తెలిసే ఉంటుంది ఆ కూర్మ గ్రామం. ఒకవేళ తెలుసు అని కామెంట్ చేయండి. తెలియపోతే నా వీడియో వల్ల తెలిస్తే అది కూడా కామెంట్ చేయండి, నీ వీడియోల వల్ల తెలిసిందని. సో ఇదే బోర్డ్స్ అయితే ఉన్నాయి వెళ్ళడానికి. సో మ్యాప్తో పెద్ద సంబంధం లేదు. ఇక్కడ ఆ టర్నింగ్ వరకు వచ్చేస్తే అక్కడి నుంచి బోర్డ్స్ చాలా ఉన్నాయి. గైస్ ఇక్కడ బుక్స్ అయితే ఉన్నాయి చూడండి. ఇదే స్టార్టింగ్. చూడొచ్చు మీరు బుక్స్, మొత్తం బుక్ స్టోర్లు అనమాట. ఇది ఇక్కడ నుంచి మన కూర్మ గ్రామం అయితే స్టార్టింగ్. ఇదిగోండి హరే కృష్ణ అని అండ్ సంబంధించిన సేవలు అయితే రాశారు అండ్ వాటి అమౌంట్. గైస్ మనమైతే ఈ కూర్మ గ్రామానికి అయితే వచ్చేసాం. కూర్మ గ్రామం ఎంట్రన్స్ ఎలా ఉందో చూడండి. ఈ విలేజ్లోకి వెహికల్స్ నాట్ అలౌడ్. సో బ్యాక్ సైడ్ ఏ వెహికల్ వచ్చినా ఇక్కడే స్టే చేయాలి, ఇక్కడే ఆపేయాలి, పార్క్ చేసి వదిలేయాలి. సో మనం లోపలికి అయితే వెళ్దాం. ఫస్ట్ అయితే ఎంట్రన్స్ చూపిస్తాను చూడండి. ఇది హరే కృష్ణ కూర్మ గ్రామం సరళ జీవనం ఉన్నత చిత్రం సుస్వాగతం అని చూసారా. ఇవన్నీ చదవడం ఎందుకు అనుకుంటే ఇదే ఎంట్రన్స్. అండ్ మనం ఈ లోపలికి వెళ్ళాలి. సో గైస్ మనం కూర్మ గ్రామంలోకి అయితే వెళ్తున్నాం. ఏం తెలియదు మనకి, ఒక్కలమే అలా నడుచుకుంటూ పోవడమే. చాలా మంది జనాలు వచ్చారు. టైమింగ్ క్లోజింగ్ టైం కదా, వెళ్ళిపోతున్నారు. క్లోజింగ్ అంటే 7 వరకు అనుకుంటా. మనం వచ్చింది 4కి. చూద్దాం మనం ఎంతవరకు ఉంటామో. ఇక్కడ అడుగుతా రూమ్స్ ఏమైనా అవైలబిలిటీ ఉంటే నైట్కి స్టే చేద్దాం అనుకుంటున్నాను నేను. నైట్కి రూమ్ స్టే చేసి ఎలా ఉంటుందో సార్ ఎక్స్పీరియన్స్. ఇదొక ఎక్స్పీరియన్స్. ఛార్జింగ్ ఉండదు, అది మెయిన్. కరెంట్ ఉండదు అంటున్నారు. ఛార్జింగ్ లేకపోతే మొత్తం ఎక్విప్మెంట్ అంతా ఛార్జింగ్ ఉండదు. అండ్ మనకి మెయిన్ ప్రాబ్లం రేపటి వ్లాగ్స్ ఏం చేయలేం, అది అందుకు ఆలోచిస్తున్నా. చూడండి. అండ్ ఇప్పుడైతే విలేజ్ చూపిస్తాను చూడండి. మనం ఇంకా స్టార్టింగ్లోనే ఉన్నాం. ఇదిగోండి పెంకుటిల్లు. అండ్ ఇక్కడ ఏదో ఉంది చెప్పడానికి అనుకుంటా. ఐ థింక్ వచ్చిన వాళ్ళు కూర్చోడానికో తెలీదు, బట్ ఇదిగోండి గైస్. ఈ విలేజ్ అంతా ప్లాస్టిక్ ఫ్రీ జోన్. ప్లాస్టిక్ బ్యాగ్స్ గట్రా తేకూడదు చూడండి. దానికోసమని ఒక బోర్డు పెట్టారు. అండ్ ఇవన్నీ వాళ్ళ ఇల్లులు అనుకుంటా. మనకి చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. సో మనం ఏమనుకుంటే అదే ఇదనమాట. లోపలికి వెళ్ళి చూపిస్తాను. లోపలికి మళ్ళీ వెళ్ళడు, బట్ ఇక్కడికి వెళ్ళి చూపిస్తాను. ఇక్కడనే చూసుకోవచ్చు మీరు. ఇదంతా ఇక్కడ ఉంటున్న వాళ్ళ ఇల్లు ఇవన్నీ. మన గోప్రో హెల్మెట్ ఉండడం చూసి ఏంటిది అని అడిగితే ఇది వ్లాగింగ్ చేసుకోవడానికి అంటే అక్కడ ఒక ఆయన దాన్ని నొక్కేసి రికార్డ్ బటన్ నొక్కేశారు. అది రికార్డ్ అయిపోతుంది. ఆ తర్వాత నేను వెళ్ళి ఆపాను. అక్కడ ఆయన నొక్కిన తర్వాత రికార్డ్ అయింది, పెడతాను చూడండి. వీడియో స్టార్ట్ అవుతుందో ఏమో. జీవుడు ఎన్నో కనుక్కుంటున్నాడు.
వాడు కన్ఫ్యూజ్ అవుతున్నాడు. లోపల పెట్టుకున్నాడు. ఇక్కడ మైక్ ఉంటుందేమో. ఇక్కడ వెనక సినిమా వస్తుంది బ్రో. అవునా? రికార్డ్ రానింది. ఇందులో షూస్ చెప్పులు నాట్ అలౌడ్ ఈ విలేజ్లోకి. ఎవరు వచ్చినా ఉత్తికాలతో అడ్డమే. చాలా పెయిన్ వచ్చేస్తున్నాయి కాలు మొత్తం. ఉదయం నుంచి షూతో ఉంది కదా, సో కొంచెం కష్టం అవుతుంది. ఇదే లోపలికి వెళ్ళే రూట్. అదేదో ఉంది అక్కడ. ఇక్కడ వరిసేలు ఉన్నాయి. నేను ఆల్రెడీ పండేసింది. ఇందాక చూపించింది పండకుండా ఉన్నది. అండ్ టెంపుల్ అంటున్నా, విలేజ్ ఇంకా చివరికి వెళ్ళాలి. ఈరోజు అంతా టెంపుల్స్ చూసి టెంపుల్ అంటుంది. ఆ కొండొడ్డున ఉందన్నమాట విలేజ్. సో ఇక్కడ ఏదో ఉంది, అది చూపించడానికి వచ్చాను మీకు. ఐ థింక్ ఇది భోజనశాల. అంతే, భోజనశాల ఇది. మీరు చూడొచ్చు, ఇదే భోజనశాల. మధ్యాహ్నం పూట వస్తే భోజనం కూడా ఉంటుంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎక్కడికి వచ్చి భోజనం చేస్తారేమో. ఎవరు లేరు, మనం లోపలికి వెళ్దాం. చాలా చల్లగా ఉంది ఇందులో. మొత్తం ఇది మట్టి, పుట్టమట్టి అని అంటారు కదా, పుట్టమన్ను టైపు. ఆ మన్ను తెచ్చి ఇక్కడ చేశారు. చాలా బాగుంది కదా ఈ టెంపుల్. ఈ విలేజ్ కొండొడ్డున ఉందన్నాను కదా, సో మనం దగ్గరికి అయితే వచ్చాం. చాలా బాగుంది. అంటే ఒక 100 years 200 yearsలో ఒకప్పుడు ఎలా ఉండేవారు అని చిన్న గ్లిమ్స్ వస్తున్నాయి. యాక్చువల్గా ప్రింట్ అయితే లేదు, ఎందుకంటే కరెంట్ ఉండదు అన్నారు. వాళ్ళ పనిముట్ల కోసం కరెంట్ ఒకటి లాగారు. ఇక్కడతో లాస్ట్ అనుకుంటున్నా కరెంట్. అటువైపు కరెంట్ ఉండదనే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ అంటే చెక్కలతో వస్తువులు చేసుకునే దగ్గర కరెంట్ అయితే ఉంది, నేను చూశాను. సో నేను చూసిందే మీకు చెప్తున్నాను, చూడకుండా చెప్పను. బట్ ఈ టైంలో ఇలా బతకడం కూడా ఒక ఇదే కదా. ఈ టైంలో ఇలా బతకడం కూడా ఒక గ్రేటే. అండ్ ఇక్కడ కొలను ఉంది చూడండి, చాలా బాగుంది. చూపిస్తాను. విలేజ్కి వెళ్ళే రూట్. అండ్ ఇది కొలను అన్నాను కదా, ఇదే కొలను. మీకు దూరంగా కనిపిస్తున్న ఇల్లులే కూర్మ గ్రామం. అటు వెళ్ళాలి మనం. అండ్ ఇది ఉంది కదా, ఇది వరిసేలకు వాటర్ కోసం ఇడ్లు కడతారేమో చుట్టూ దానికి దీనికి. లేదంటే అది చిన్న లూజ్ చేస్తే వాటర్ ఇలా తిరుగుతుంది. తిరగడం వల్ల వాటర్ అయితే వచ్చి అవతల దాంట్లోకి వెళ్తుంది. ఇదనమాట. సో మనం అయితే అటు వెళ్దాం. ఇంక ఎటు చూసినా వరుసగానే ఉంది ఇక్కడ. సో అందుకని మనం వీడియో అయితే అంత పెద్దగా చేయలేదు. లోపలికి వెళ్ళాక మిగతాదంతా మీకు చూపిస్తాను. గ్యాస్ అక్కడ స్టార్టింగ్లో మీకు ఇల్లు చూపించాను కదా, అవి కొన్ని ఇల్లు. వేదిక్ విలేజ్ అంటే మొత్తం అంతా ఒక దగ్గర ఉంటుంది అనుకున్నాను నేను. బట్ అక్కడ కొన్ని ఇల్లు అండ్ ఇక్కడ కొన్ని ఇల్లు ఉంటాయంట. మొత్తం 12 ఫ్యామిలీలు ఉండేవి అని విన్నాను నేను. బట్ ఇప్పుడు ఎన్ని ఫ్యామిలీలు ఉన్నాయో తెలీదు. అక్కడే ఇంచుమించు 10 ఇల్లులు ఉన్నాయి. ఇక్కడ ఒక 9 ఉన్నాయి. చాలా ఫ్యామిలీస్ అయితే ఉన్నాయి. బట్ వీళ్ళకి కరెంట్ అనేది అక్కడ వీళ్ళు వాడరంట. అసలు ఈ కృష్ణ భక్తులు ఉంటారు కదా, ఇక్కడ ఉంటున్న వాళ్ళు ఎవరు కరెంట్ వాడరంట. అక్కడ కార్పెంటర్ వర్క్ జరుగుతుంది. సో అక్కడ కరెంట్ ఉన్నది. అక్కడ దానికోసం బయట వాళ్ళు వచ్చి కార్పెంటర్ వర్క్ చేస్తారు. వాళ్ళ కోసమే కరెంట్ ఉంటుందంట, ఇంకెవరు కరెంట్ వాడరంట. సో ఇది నైట్ స్టే చేయాలంటే ఒక 2-3 days 4 days ముందు ఫోన్ చేసి ఇలా కావాలి అంటే వాళ్ళే అమౌంట్ ఏదో పెడతారో ఏదని తెలియదు మనకి. బట్ అది ఇక్కడ ఇన్ఫర్మేషన్. కానీ ఈ టైంలో కూడా కరెంట్ లేకుండా బతకడం అనేది ఒక ఆలోచన, మంచి ఆలోచనే కదా. ఇక్కడ ఉన్న వ్యవసాయం అంతా వాళ్ళే చేసుకుంటారంట. మొత్తం వాళ్ళు తినడానికి సరిపడే పంట అంతా వాళ్ళే పండించుకుంటారు. కూరగాయ, రైస్ మొత్తం అన్నీ ఇంకా అన్నీ వాళ్ళే పండించుకుంటారంట. ఆవులు మేపుకుంటారు. చాలా డీటెయిలింగ్గా ఉంది. అండ్ ఇక్కడ ఫస్ట్ ఈ
ఇల్లులు అయితే చూడండి. అప్పుడు ఇంకా అటువైపు కొన్ని ఇల్లులు ఉన్నాయి, నా బ్యాక్ సైడ్ చూపించాను కదా, అటు వెళ్దాం. ఫస్ట్ అయితే ఇల్లులు చూసండి, మిగతా ఇన్ఫర్మేషన్ నేను వెళ్తూ మాట్లాడతాను. ఇక్కడ ఉన్న ఇల్లులు అయితే ఇవి దగ్గర దగ్గర ఒక 9 హౌసెస్ అయితే ఉన్నాయి. ఎవరు లేరు, కొన్ని ఇంట్లోకి వెళ్ళి చూపిద్దామంటే ఎవరినైనా అడిగి. మనల్ని కొందరు చెప్పులు వేసుకొచ్చేసారు, బట్ మనం చెప్పులు ఇప్పేసి వచ్చాం. వేసుకు వెళ్ళొద్దని చెప్పారు, మనకి చెప్పిన తర్వాత ఎందుకు మనం వెళ్ళి. సో అందుకని వేసుకొచ్చేసాం. ఇవే ఇల్లులు మొత్తం పెంకుటిల్లే, ఒకప్పుడు ఉండే పెంకుటిల్లు. ఇదిగోండి కొండ పక్కనే చూసుకోవచ్చు మీరు, చూడవచ్చు మీరు. అండ్ అక్కడ ఏదో ఉందో అక్కడికి వెళ్దాం. మొత్తం ఈ కోరమ గ్రామం కూడా అయిపోద్ది. స్టార్టింగ్లో కొన్ని చూడదగిన ప్లేస్ ఏమైనా ఉంటే ఆయన అడిగి చూపిస్తాను మీకు, లేదంటే ఇంకేమైనా ఉన్నాయంటే అది కూడా వ్లాగ్ చేస్తాను. ప్రజెంట్ అయితే ఇది. ఇక్కడికి వచ్చాక అవును స్టే చేస్తానని కానీ వచ్చారంటే ఆవులు మేపడం, ఆవులు గడ్డి పీకడం ఇలాంటి సేవ చేయాలి కన్ఫామ్గా. వచ్చి తినేసి వెళ్ళిపోతానంటే అవ్వదు, ఇది కూడా చెప్తున్నాను. ఇది నమ్మరు, ఇదిగోండి ఇక్కడ దాకా ఒకలాగా ఉంది, అక్కడ దాకా ఒకలాగా ఉంది రోడ్డు. ఇక్కడ చూసుకోవచ్చు, కానీ మంచి గాలి వేస్తుంది ఇక్కడ, చాలా మంచి గాలి వేస్తుంది. కొండ పక్కన కదా గాలి అయిపోవడమేంటి, చూడండి ఎంత దగ్గర ఉన్నాం కొండకి. గైస్ ఈ బిల్డింగ్ అయితే చూసుకోవచ్చు, చాలా బాగుంది కదా, పెంకుటిల్లే కానీ చాలా అంటే చాలా బాగుంది కన్స్ట్రక్షన్ అంతానా. అది వాటర్ తీసుకోవడానికి. తర్వాత పెంకుటిల్లు తాడి చెక్కది, తాడి చెక్కది చాలా బాగుంది కదా. ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫీలింగ్ ఉంది ఇక్కడ అయితే మాత్రం, చాలా అంటే చాలా బాగుంది. అండ్ అది ఎప్పట్లాగా పాత టైంలో నీళ్ళు తోడుకునేవారు కదా, అలా ఉంది అది, చూసుకోవచ్చు మీరు. అండ్ మీకు ఇక్కడ ఒక విలేజ్ ఉందని చెప్పా కదా, అదే ఆ విలేజ్ పక్కనే ఉంటుంది ఇది. అండ్ ఈ ఒక్క బిల్డింగ్కే కరెంటు కూడా ఉంటుందంట. ఇంకే బిల్డింగ్ కరెంట్ ఉండదు కానీ ఇది ఒక్క బిల్డింగ్కే కరెంట్ ఉంటుందంట. ఎందుకు ఏంటి అనేది ఇన్ఫర్మేషన్ మనకు తెలీదు, బట్ కరెంట్ ఉంది, దీనికి ఉంది, అడిగితే ఉంటుంది అన్నారు. ఈ అంతటికి కలిపి ఒక పెద్ద ఆయన ఉంటారంట, ఆయన ఇల్లు అంటే ఇది, గురువుగారు, వీళ్ళందరూ గురువుగారు. ఆయన దీనికి మాత్రం కరెంట్ ఉంటుందంట అని చెప్పారు. అంతే, ఇదే ఇన్ఫర్మేషన్. ఇక్కడ నుంచి వీడియో కొంచెం డిస్టెన్స్ వెళ్ళి ఆ బిల్డింగ్ అయితే చూపిస్తాను, చాలా బాగుంది. మన ఈ బిల్డింగ్ అండ్ ఈ వేదిక్ విలేజ్ కొన్ని ఫొటోస్ అన్ని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇక్కడ మెన్షన్ చేస్తాను. అక్కడ మన ఇన్స్టాగ్రామ్ ఐడిలోకి వెళ్తే మీరు చూడొచ్చు. సో గైస్ ఇదే మొత్తం టెంపుల్ అంటున్నాను, ఈ విలేజ్, ఈ బిల్డింగ్ చాలా బాగుంది కదా, చూసుకోవచ్చు మీరు. చిక్కిడి తోట చూడండి ఎంత పెద్ద వేసిందో, అంతా చిక్కిడి పాదు, అంతా చిక్కిడి పాదు ఎట్టేసారు మొత్తం. అండ్ ఈ కొండ మీద ఏమో కందిసేను. మొత్తానికి మన పాత రోజులు గుర్తు చేసేటట్టే ఉన్నారు వీళ్ళు. ఎందుకంటే ఒక పక్క కందిసేను, ఒక పక్క వరిసేను, అంతా సేంద్రీయ వ్యవసాయం మళ్ళీ. అండ్ చిక్కుడుపాదు, ఇక్కడేమో అట్టిపళ్ళు ఉన్నాయి, కొబ్బరికాయలే కరువు, కొబ్బరి చెట్లు కూడా ఉన్నాయి, మొక్కలు వేసారు ఇప్పుడు. అవి ఒక స్టేజ్ వచ్చేసరికి అవి కూడా వచ్చేస్తాయి. ఇదిగోండి ఇది అరటి చెట్టు, మొత్తం అరటికాయలు కూడా ఉన్నాయి ఇక్కడ. సో ఇంక ఇది లేదు అది లేదని మొత్తం కాయగూరల్లో కొన్ని రకాలైతే వీళ్ళు పండించుకుంటున్నారు, రైస్ కూడా. చాలా బాగా అనిపించింది నాకైతే. మర్చిపోయా, దీన్ని 2018లో ఈ హరే కృష్ణ ఫౌండేషన్ వాళ్ళు ఎవరో ఒక పెద్ద ఆయన స్థాపించారు, వాళ్ళ శిష్యులు. అప్పట్లో ఎంతమందితో స్టార్ట్ చేశారో మనకు తెలియదు, కానీ ఇప్పుడు ఎన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి అనేది అండ్ ఎంతమంది ఉంటున్నారు అనేది అడుగుదాం. అడిగి ఇన్ఫర్మేషన్ మీకు చెప్తాను. గైస్ ఇందాక చెప్పాను కదా కార్పెంటర్ వర్క్ కోసం కరెంట్ ఉందని, అదిగోండి అక్కడ బోర్డు కనిపిస్తుంది కదా. అండ్ అలాగే వీళ్ళకి కావాల్సిన వస్తువులన్నీ ఇక్కడ తయారు చేసుకుంటారంట. సో ఇది అదే తెలుసు, గ్రామంలో ఉండదు, అదే ఇక్కడ వరకే ఉంటది కదండి, ఈ ఒక్క రూమ్ వరకే. అదే మళ్ళీ గ్రామం అంతా కరెంట్ ఉండదు. చూసారు కదా గైస్, అక్కడ దాకే
కరెంట్ ఉంటుందంట, అది ఒక్కదానికే, ఇంకెక్కడ కరెంట్ ఉండదు. అండ్ ఇందాక మీకు బోధించాలి అని చూపించాను కదా, అదే వేద పాఠశాల కూడా అదేనంట. సో అక్కడ వేదాలు చెప్తారు. అండ్ రాత్రి 7:30 దాకా ఇక్కడ, అందుకే ఎవరు చెప్పింది వినకూడదు. అండ్ లోపల ఇక్కడ బతుకుతున్న వాళ్ళు అడగాలి. 7:30 దాకా భజన కార్యక్రమం ఉంటుందంట. ఉదయం మళ్ళీ 3:30 నుంచి 4 నుంచి స్టార్ట్ చేస్తారంట. సో 3 పూట్ల భజన చేస్తారు, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రికి భజన కార్యక్రమం అయితే ఉంటుంది. సో ఇదనమాట. ఇంకా మీదకి ఇంకేవో ఉన్నాయంట, మీదకి వెళ్దాం, అక్కడ అడిగేసి. గైస్ ఇందాక చూసిందంతా ఆల్రెడీ మ్యారీడ్ కపుల్ వాళ్ళు ఉండడానికి అనమాట. అండ్ ఇక్కడ వర్ణ కళాశాల అని బ్యాచిలర్స్ ఉండడానికి. సో అది వాళ్ళకి, ఇది వీళ్ళకి. ఇది రామ ప్రచార కార్యాలయం అంట. చూడండి ఎలా ఉందో, చాలా బాగుంది కదా. అండ్ ఇది కనిపిస్తుందా మీకు, ఇది వర్ణాశ్రమ కళాశాల, ఓన్లీ బ్యాచిలర్స్ వాళ్ళ కోసం అనమాట. ఇది కూడా ప్లాస్టిక్ ఫ్రీ జోనే, అదేంటో మనకు తెలీదు. ఇది కళాశాల. ఇదే నేత నేసుకునే యంత్రం, చూడండి ఎలా ఉన్నాయో 2, ఇదొకటి అండ్ అదొకటి. నేత నేయడానికి చూసుకోవచ్చు మీరు. బట్ ఇప్పుడు ఇక్కడ ఎవరు లేరు. ఎటుకని టైంలో వచ్చాం కదా, మొత్తం అందరూ వెళ్ళిపోయి ఉంటారు బయటికి, లేదంటే ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉంటారు. సో ఇదే అనమాట ఈ కోర్మ గ్రామ ప్రత్యేకత అయితే. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ గైస్. మన శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ సిరీస్ చాలా బాగుంటుంది. ఇంతకుముందు నేను విజయనగరం సిరీస్ అండ్ వైజాగ్ సిరీస్ కూడా చేసిన, అవి మన ఛానల్లో ఉంటాయి. శ్రీకాకుళం సిరీస్ కూడా చాలా బాగుంటుంది, అవి కూడా చూడండి. ఆ వీడియోస్ కూడా చూసి నన్ను కొంచెం సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ గైస్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. టేక్ కేర్, బాయ్.